వెల్కమ్ టు టెక్ చైతు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే కొన్ని రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకి రావు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 6వ తారీఖున ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్కి రావు. ఇప్పటికే ఆ రైళ్లకి సంబంధించి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నడపటానికి రైల్వే బోర్డు ఎప్పుడో ఆమోద ముద్ర వేసింది. కానీ టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పటి నుండి ఈ రైళ్లు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండే నడుస్తాయన్నది సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇంకా ప్రకటన చేయవలసి ఉంది. అంటే ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ అయినా కూడా కొన్ని రోజుల పాటు నేను ఇప్పుడు తెలియజేయబోయే రైళ్లు మాత్రం యథావిధిగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి నడుస్తాయి. కానీ చర్లపల్లి టెర్మినల్ నుండి ఎప్పుడు నడుస్తాయి అన్నదైతే ఇంకా దక్షిణ మధ్య రైల్వే జోన్ వాళ్ళు డిసైడ్ చేశారో లేదో తెలీదు. కానీ ఇంకా పబ్లిక్గా అయితే ఆ ఇన్ఫర్మేషన్ని తెలియజేయలేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రెజెంట్ షాలీమార్, హైదరాబాద్ మధ్య తిరుగుతున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18045188046 ఈ ట్రైను చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి నడుస్తుంది. అంటే చర్లపల్లి న్యూ టెర్మినల్, షాలీమార్ మధ్య ఈ ట్రైను తిరుగుతుంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్కి ఈ ట్రైను రాదు. అంటే సికింద్రాబాద్కి కూడా ఈ ట్రైన్ అనేది రాదు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12603 12604 ఈ ట్రైన్ కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకి రాకుండా కేవలం చర్లపల్లి టెర్మినల్ నుండి చెన్నై సెంట్రల్కి తిరుగుతుంది. మరో ట్రైన్ గోరఖ్పూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ 12589 12590 ఈ ట్రైన్ ప్రజెంట్ సికింద్రాబాద్, గోరఖ్పూర్ మధ్య నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రకటించిన తారీఖు నుండి ఈ ట్రైను చర్లపల్లి టెర్మినల్, గోరఖ్పూర్ మధ్య మాత్రమే తిరుగుతుంది. సికింద్రాబాద్కి రాదు. ఈ రైలు కాకుండా మరికొన్ని రైళ్ళకి చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పిస్తున్నారు. అంటే ప్రజెంట్ చర్లపల్లి మీదుగా వెళ్తున్నాయి, కానీ ఈ రైళ్ళకి చర్లపల్లిలో స్టాప్ లేదు. కానీ ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైళ్ళకి స్టాప్ కల్పిస్తారు. ఆ స్టాప్ ఎప్పటి నుండి కల్పిస్తారన్న దానికి సంబంధించి కూడా ఇంకా డేట్ని అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్ అనౌన్స్ చేయలేదు. ఇంకా ఆ రైళ్ళ వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ ట్రైను, సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య తిరిగే సూపర్ ఫాస్ట్ ట్రైను, గుంటూరు, సికింద్రాబాద్ మధ్య తిరిగే గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైను, సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైను, విజయవాడ, సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైను, గుంటూరు, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ట్రైను. ఈ రైళ్ళన్నిటికీ కూడా చర్లపల్లి రైల్వే టెర్మినల్లో స్టాప్ని కల్పిస్తారు. కానీ డేట్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే 3 రైళ్ళకైతే కంప్లీట్గా టెర్మినల్ని మార్చేస్తున్నారు హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి చర్లపల్లికి. మిగతా 6 రైళ్ళకేమో స్టాప్ని కల్పిస్తున్నారు చర్లపల్లి రైల్వే టెర్మినల్లో. టెర్మినల్ అయితే ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 6వ తారీఖున వర్చువల్గా ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. కానీ ఈ రైళ్ళకి సంబంధించి ఎప్పుడు ఇవి చర్లపల్లిలో నుండి బయలుదేరుతాయి మరియు చర్లపల్లిలో కొన్ని రైళ్ళకి స్టాప్ కల్పిస్తారు అన్నదైతే ఇంకా డిసైడ్ చేయలేదు. రైల్వేస్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. ఇవి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నడవబోయే రైళ్ళకి సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.